భారత్ ట్రకోమా రహిత దేశంగా మారిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. టీఎంసీ అసమర్థ పాలనతోనే బెంగాల్లో మహిళలపై దాడులు పెరిగాయన్నారు కేంద్ర మంత్రి మేఘ్వాల్. పూరి జగన్నాథుడి రథయాత్రలో తొక్కిసలాటపై విచారం వ్యక్తం చేశారు ఎల్ఓపీ రాహుల్. ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం 3 ఏళ్లలో కూలిపోతుందన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. ఆరోగ్య భారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ప్రధాని మోదీ. మన్ కీ బాత్ 123వ ఎపిసోడ్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా మిల్లెట్ బిస్కెట్లు తయారు చేస్తున్న భద్రాచలం ప్రాంత మహిళలను అభినందించారు. వాటిపై హైదరాబాద్ నుంచి లండన్కు ఎగుమతి చేస్తున్నారని చెప్పారు. ఈ మహిళలే 3 నెలల్లో 40,000 శానిటరీ నాప్కిన్లను తయారు చేశారని అన్నారు మోదీ. तेलंगाना के भद्राचलम की महिलाओं की सफलता के बारे में जानेंगे तो आपको भी अच्छा लगेगा। ये महिलाएं कभी खेतों में मजदूरी करती थी, रोजी रोटी के लिए दिन भर मेहनत करती थी। आज वही महिलाएं मिलेट्स श्री अन्न से बिस्किट बना रही हैं। भद्रादी मिलेट मैजिक नाम से ये बिस्किट हैदराबाद से लंदन तक जा रहे हैं। మమతా బెనర్జీ అసమర్థ పాలనతోనే బెంగాల్లో మహిళలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. బుజ్జగింపు రాజకీయాల కారణంగానే ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతున్నట్లు చెప్పారు మేఘ్వాల్. आरजीकर की घटना आप लोगों ने देखी, अब लॉ कॉलेज में गैंगरेप और ये जो तुष्टीकरण की नीति, वहां की जो मुख्यमंत्री ममता जी जो अपराधी है, उनमें ये भावना बलवती होती जा रही है कि अपराध करो कुछ नहीं होगा, ममता जी हमें बचा लेगी। इसलिए ये अपराध की घटनाएं बार बार होती है। ये शर्मसार करने वाली है, बंगाल को भी, पूरे देश को भी। పూరి జగన్నాథుడి రథయాత్రలో తొక్కిసలాటపై విచారం వ్యక్తం చేశారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, ఎల్ఓపీ రాహుల్ గాంధీ. తొక్కిసలాట ఘటన అత్యంత విషాదకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ విషాదం ఒక తీవ్రమైన హెచ్చరిక అన్నారు. ఇంత పెద్ద కార్యక్రమానికి సరైన భద్రత లేకపోవడం ఏంటని ప్రశ్నించారు రాహుల్. ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని అన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. స్లమ్ ఏరియాలోని పేదల ఇండ్లను అన్యాయంగా కూల్చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే బీజేపీ ప్రభుత్వం నిజస్వరూపం తెలిసిందని అన్నారు. బుల్డోజర్లతో పేదల ఇండ్లు కూల్చుతూ పోతే 3 ఏళ్లలోనే బీజేపీ ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు కేజ్రీవాల్. दोस्तों, हमारे देश के प्रधानमंत्री ने झूठ बोला। हमारे देश के प्रधानमंत्री झूठे हैं। जिन जिन झुग्गी वालों के घरों में इनके नेता सोए, जिन जिन के घरों में कैरम बोर्ड खेले, वही झुग्गियां आज ये तोड़ने के लिए पहुंचे हुए हैं। पूरी दिल्ली बर्बाद कर रहे हैं। अगर तुम बाज नहीं आए, अगर तुम लोगों ने झुग्गी तोड़ना बंद नहीं किया, इसी जंतर मंतर से आज ये आंदोलन शुरू हुआ है। और आज मैं कह रहा हूं, अगर झुग्गी तोड़नी बंद नहीं की तो रेखा गुप्ता की सरकार 5 साल नहीं बचने, 3 साल से ज्यादा नहीं चलेगी रेखा गुप्ता की सरकार. బీహార్లో జంగిల్ రాజ్ పాలన నడుస్తోందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. రాష్ట్రంలోని ప్రతి రంగంలోనూ భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారు. సీఎం నితీష్ పాలనలో రౌడీలు, గూండాలు రోడ్లపై దర్జాగా తిరుగుతున్నారని చెప్పారు. మహాగఠ్ బంధన్ సర్కార్ అధికారంలోకి రాగానే అన్ని సరిచేస్తామని అన్నారు తేజస్వి యాదవ్. गरीबी में बिहार सबसे नंबर 1, पलायन में नंबर 1, बेरोजगारी में नंबर 1, कारखाना नहीं है। एक सुई का फैक्ट्री इन लोगों ने लगाया 11 साल में या 20 साल में, तो आप लोग बताइए। उसको कमी केवल लालू जी में कोई कुछ हो तो दिखाओ, आरजेडी में कुछ कमी हो तो दिखाओ। अरे 20 साल से हम लोग विपक्ष में हैं, अभी भी रोना आरजेडी का रो रहे हो। ఉత్తరప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ విఫలమైందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. రాష్ట్రంలో ఆర్థిక సామాజిక అత్యవసర పరిస్థితి నెలకొందని అన్నారు. గత 3 ఏళ్లలో 35,000 ఎంఎస్ఎంఈ కంపెనీలు మూతపడ్డాయని చెప్పారు. బీజేపీ సర్కార్ విధానాలతో దళారులకు మాత్రమే బాగుపడుతున్నారని విమర్శించారు అఖిలేష్ యాదవ్.